హాయ్ అండి, అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో కాశీలో ముఖ్యమైనటువంటి ఘాట్లు, వాటి యొక్క సమాచారం గురించి పూర్తిగా తెలియజేశాను కదా. ఈ వీడియోలో మనం గంగా స్నానం మొట్టమొదటగా చేసేటప్పుడు సంకల్పం ఎలా చెప్పుకోవాలి, అలాగే కాశీలో ముఖ్యంగా సందర్శించవలసినటువంటి 5 టెంపుల్స్ ఏంటి, ఆ టెంపుల్స్ కనుక మనం సందర్శించకపోతే కాశీ యాత్ర చేసిన ఫలితం లేదంటారు. అలాంటి ముఖ్యమైనటువంటి 5 ఆలయాల గురించి, వాటి విశిష్టతను గురించి మనం ఎలా దర్శించుకోవాలనేది ఈరోజు వీడియోలో తెలియజేస్తున్నాను. మొట్టమొదట కాశీకి వెళ్ళిన వాళ్ళకి లేదా కాశీ చూడని వాళ్ళకైనా ఇది మంచి ఇన్ఫర్మేషన్ వీడియోగా మీ అందరికీ అందజేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తారని భావిస్తూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మొట్టమొదట మేము సూర్యకిరణాలు పడే చోట ఉదయం 6 గంటలకల్లా గంగా నది ఒడ్డున మేమైతే బోట్లో వెళ్ళి ఆగామన్నమాట. ఘాట్లన్నీ సందర్శిస్తూ అక్కడ లేలేత సూర్యకిరణాలు పడుతున్న సమయంలో మనం గంగమ్మ దగ్గరికి వెళ్ళి నదిలో పసుపు, కుంకుమ, అక్షతలు, ఒక కాయిన్ ఇవి సమర్పించి భార్యాభర్తలుంటే సతీ సమేతంగా, లేదు అంటే పిల్లలుంటే వాళ్ళతో పాటు ఫస్ట్ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వైపులా కూడా మనం నమస్కారం చెప్తూ అటు కాశీ విశ్వనాథుని గోపురాన్ని చూస్తూ, ఇటు సూర్యుని చూస్తూ, ఇటు ఉత్తరం దిక్కు చూస్తూ 4 దిక్కులో చూస్తూ మనం 3 సార్లు ఆర్గ్యాలను సమర్పిస్తూ సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం నార్మల్గా ఎలా చెప్పుకోవాలి, మన యొక్క గోత్రనామాలు, మన తల్లిదండ్రుల పేర్లు, మన పిల్లల పేర్లు అన్నీ చెప్పుకొని కాశీ విశ్వనాథుని తలుచుకొని మనం నార్మల్గా చెప్పుకొని మనము స్నానం అయితే చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాతనే మనం ముఖ్యమైనటువంటి 5 పుణ్యక్షేత్రాలను అయితే దర్శించుకోవాలి. అంతేకాకుండా ఆ రోజు మనం మణికర్ణికా ఘాట్లో మధ్యాహ్నం అపరాహ్న స్నానం చేయాల్సి ఉంటుంది. అప్పుడు పండితుడి యొక్క సహాయంతో మనం సంకల్పం చెప్పుకుంటే కుటుంబం అంతా కూడా వృద్ధి చెందుతుందండి. మనం ఇప్పటివరకు తెలియక చేసినటువంటి పాపాల నుండి కూడా విముక్తి జరుగుతుంది అంటారు. అది ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు మనం అపరాహ్న స్నానం చేయాల్సి ఉంటుంది. ఆ వీడియో ప్రత్యేకంగా ఆ పండితుడు మనకు ఎలా సంకల్పం చెప్తాడు, మీరు వెళ్ళాలనుకుంటే మీరు కూడా పండితుడిని ఎలా మీరు కాంటాక్ట్ కావాలనేది నేను అది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ మణికర్ణికా ఘాట్ నుంచి ఒక వీడియో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడే గంగా స్నానం చేసి వచ్చి మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇలా డ్రెస్ అయితే రెడీ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసాము. ఫస్ట్ కాలభైరవ టెంపుల్, ఆ తర్వాత ఇక్కడ 5 ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయట, గవ్వాలమ్మ అవన్నీ కూడా. సో అక్కడికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుందాం. ఓకేనా, రండి వెళ్దాం. ఫస్ట్ మనం కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సాక్షాత్తు పరమశివుడు అంశే కాలభైరవుడుగా చెప్పుకుంటాడనమాట. కాలం అలాగే మరణం మధ్య ఉన్నటువంటి దోషాలు, భయాలను పోగొట్టే స్వామిగా కాలభైరవ స్వామిని పూజిస్తారనమాట. ఇక్కడ నల్ల దారాలు అనేటివి చాలా ఫేమస్. ఇది కాశీ విశ్వనాథ్ టెంపుల్కి 10 నిమిషాల దూరంలో ఉంటుంది. మనం ఆటోలు మాట్లాడుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మనకు ముఖ్యమైనటువంటి ఒక 5 టెంపుల్స్కి మనం 1200కి ఒక 4 లేదా 5 కూర్చునే విధంగా ఆటోస్ ఉంటాయి. మేమైతే 2 ఆటోలను మాట్లాడుకున్నాం. 2400కి ఒక్కో ఆటోలో 4 రేసు చొప్పున కూర్చొని మేము ముఖ్యమైనటువంటి ఈ 5 ఆలయ సందర్శనానికైతే మేము రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి 9 గంటలకల్లా బయలుదేరామన్నమాట. కాశీలో అడుగు పెట్టాలంటే కాలభైరవ స్వామి అనుగ్రహం ఉండాలి అని, కాశీకి వచ్చిన వాళ్ళకి మృత్యుభయం లేకుండా ఉండాలంటే కాలభైరవ స్వామి చూపు మనపైన ఉండాలని మనకు ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. అసలు ఇక్కడ చిన్న చిన్న గల్లీలో టెంపుల్ అన్నీ ఉంటాయండి. మనం కొంచెం దూరం అయితే నడవాల్సి ఉంటుంది. కాశీ విశ్వనాథుని టెంపుల్ కన్నా ఎక్కువగా ఇక్కడ రష్ అయితే ఉంటారు. చాలా పెద్ద లైన్ ఉంటుంది. అసలు ఎందుకు అంత ఇంపార్టెన్స్ కాలభైరవుడికి, ఎందుకు కాలభైరవుడు మొత్తం కాశీ క్షేత్రాన్ని పరిపాలిస్తాడని చెప్తాడనేది కొంచెం చిన్న కథనైతే మనం ఇప్పుడు చెప్పుకుందామండి. పరమశివుని అవమానించినటువంటి బ్రహ్మదేవునిపై శివుడు ఆగ్రహానికి గురి అయి
భైరవుని సృష్టించాడని బ్రహ్మదేవునికి తలని ఖండించమని ఆదేశిస్తాడట. అయితే వెంటనే భైరవుడు శివుడి అవమానించినటువంటి బ్రహ్మదేవుని యొక్క 5 తలల్లో ఒకదాన్ని ఖండిస్తాడట. అప్పుడు బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడడానికి శివుని అనుగ్రహం మేరకు బ్రహ్మదేవుని కపాలంను చేతిలో పట్టుకొని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అప్పుడు పాప ప్రక్షాళన అవుతుందని పరమశివుడు చెప్తాడట. అప్పుడు ఆ కపాలం కాశీ నగరంలో పడడం వలన ఆ నగరాన్ని బ్రహ్మ కపాలం అని కూడా పిలుస్తారట. భైరవ వాహనం కుక్క అన్నమాట. భైరవుడు చేతిలో ఒక దండాన్ని పట్టుకొని ఉంటాడు కాబట్టి ఆ దండం పాపులను శిక్షించడానికి అలా దండాన్ని పట్టుకొని ఉంటాడని మనకు పురాణ శాస్త్రం చెప్తుంది. ఓం కాలభైరవాయ నమః. భైరవ అంటే భయంకరమైన రూపం, భయాన్ని నాశనం చేసేవాడు లేదా భయానికి అతీతుడని కూడా ఇక్కడ కాలభైరవుని పిలుస్తారనమాట. దేవరాజ సేవ్యమాన పావనాంగి పంకజం వ్యాలయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే అనే స్తోత్రాన్ని ఇక్కడ కాలభైరవ టెంపుల్ దగ్గర ఎవరైతే మనస్ఫూర్తిగా మనం శ్లోకాన్ని జపిస్తామో ఖచ్చితంగా ఆ కాలభైరవుడు యొక్క అనుగ్రహం ఉంటుందని, ఈ శ్లోకం జపించడం రాని వాళ్ళు ఓం కాలభైరవాయ నమః అని 11 సార్లు ఆ టెంపుల్లో మనం అనుకున్న కాలభైరవుడి యొక్క చూపు మన మీద పడుతుందని అక్కడ నివాసులు చెప్తారండి. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ ప్రత్యేకంగా మనం మన ఇంటి యొక్క నరదృష్టి కానీ లేదా మన ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ తరచుగా వస్తుంటే ఇక్కడ కాలభైరవుడు యొక్క రాగితో చేసినటువంటి యంత్రాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. వాటిని మనం నల్ల దారాలను అలాగే కాలభైరవుడు యొక్క యంత్రాలను మనం తీసుకెళ్ళి అక్కడ గర్భగుడిలో ఒక పర్ హెడ్ 500 కనుక ఇచ్చినట్టయితే అక్కడ మనకు పూజ చేసి మనకు వీపు పైన దండాన్ని కూడా కొట్టడం జరుగుతుంది. ఇవన్నీ మనం మస్ట్గా అంత దూరం అక్కడికి కాశీ దాకా వెళ్ళినప్పుడు ఇది చేయించుకుంటే మనకు కాలభైరవుడు యొక్క మృత్యు భయాలు కానీ అన్నీ తొలగిపోయి కాలభైరవుడు మనకు సర్వదా కాపాడుతారని అక్కడ పురాణవాసులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా అంత పెద్ద క్యూ లైన్ ఉన్నా మేమైతే తలా ఒక్కరం 500 చొప్పున ఇచ్చి అక్కడ టెంపుల్కి వెళ్ళి చక్కగా హారతిని తీసుకొని మా గోత్రనామాలతో పూజ చెప్పించుకొని అక్కడ భైరవుడి దగ్గర ఉన్నటువంటి దండంతో మన వీపు పైన అందరం కూడా కొట్టించుకొని అక్కడ ప్రసిద్ధంగా ఉన్నటువంటి నల్ల దారాలు నరదృష్టికి సంకేతంగా మనం ఇంటి ముందు కట్టాల్సినటువంటి రాగి యంత్రాలను అక్కడ నుంచి తెచ్చుకోవడం అయితే జరిగింది. మీలో ఎవరైనా ఖచ్చితంగా కాశీకి వెళ్తే మనం దారాలు కొనాలి అనుకుంటే ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్లో ఖచ్చితంగా కొనుక్కుంటే మనకు అన్ని విధాల మంచి జరుగుతుందని చెప్తారు. కాలభైరవుని సాక్షాత్తు శివని యొక్క అంశగా చెప్పుకుంటారు. మొట్టమొదటగా కాలభైరవుడు యొక్క ఆజ్ఞ మనం తీసుకున్న తర్వాతనే కాశీలో తిరగాలని చెప్తూ ఉంటారనమాట. తర్వాత కాలభైరవ టెంపుల్ నుంచి మనకు దండపాణి టెంపుల్ ఉంటుందండి. ఆ దండపాణి టెంపుల్ని తప్పకుండా మనం దర్శించుకోవాలి. పాండవులే స్వయంగా అక్కడ లింగ ప్రతిష్టాపన చేశారని చెప్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ఆ దండపాణి టెంపుల్కి కూడా మనం వెళ్ళాలన్నమాట. యముడు కూడా ప్రవేశించలేనటువంటి ఈ కాశీ క్షేత్రంలో మనమైతే కాలభైరవుని దర్శించుకున్న తర్వాత ఈ దండపాణి దగ్గర మనం ఒక దండన అనేది విధించుకుంటే మనకు చనిపోయిన తర్వాత మృత్యు భయాల నుండి కలిగేటటువంటి బాధలు భయాలు ఇలాంటి దండనలన్నిటి నుంచి కూడా విముక్తి కలుగుతుందని ఇక్కడ శాస్త్ర పురాణం చెప్తుంది. అక్కడ మనం ఇలా దండాన్ని పెట్టించుకుంటే ఖచ్చితంగా మనకు ఎటువంటి భయాలు ఉండవని అన్నీ తొలగిపోతాయని ఖచ్చితంగా దండపాణి టెంపుల్కి వెళ్ళి ఇలా దండనను విధించుకొని అక్కడ పాండవులు స్థాపించినటువంటి శివలింగాన్ని కూడా దర్శించుకొని విముక్తులుగా మనం బయటకు రావడం అయితే జరుగుతుందన్నమాట. ఆ తర్వాత మనం గవ్వాలమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. 3వ టెంపుల్ గవ్వాలమ్మ టెంపుల్. అలాగే మృత్యుంజయ టెంపుల్. అక్కడ శివుడు స్వయంభూ వెలిసాడట మృత్యుంజయుడుగా. అక్కడ ఎవరైతే రాహుకేతు దోషాలు కానీ తరచుగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకు తగ్గడం లేదు అనుకునే వాళ్ళు అక్కడ మృత్యుంజయ హోమాన్ని కానీ లేదా రుద్రాభిషేకం కానీ చేయించుకుంటే వాళ్ళు అటువంటి సమస్యల నుండి బయటపడతారని ఇక్కడ శాస్త్రం చెప్తుందన్నమాట. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. అసలు ఇక్కడైతే రష్
బాగానే ఉంటారు. కానీ మనం కొంచెం ఓపిక పడితే క్యూ లైన్‌లో నిల్చుంటే మనకొక హాఫ్ ఎన్ అవర్‌లో దర్శనం అయితే జరిగిపోతుందనమాట. ఇక్కడ మహామృత్యుంజయుడు కొలువై ఉన్నాడనమాట. అక్కడ స్వామికి అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని మనకిస్తారు. అది తప్పకుండా స్వీకరించాలి. ఆ తర్వాత మనం కొంచెం లోపలగా వెళ్తే అక్కడ మనకు మహిమాన్వితమైనటువంటి కొన్ని ఏళ్ల నుంచి, కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నటువంటి తరిగిపోనటువంటి ధన్వంతరి బావి అనేది మనకిక్కడ మృత్యుంజయ ఆలయంలో లోపలగా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మనం ఆ నీటిని స్వీకరిస్తే మనకు ఉన్నటువంటి ఆరోగ్య బాధలన్నీ కూడా తొలగిపోతాయని ఇక్కడ కాశీలో నమ్ముతారనమాట. అది మనకు శివపురాణంలో కూడా చెప్పబడిందనమాట. చూస్తున్నారా ఇక్కడ ఎంతమంది కూర్చొని ఉన్నారు. మనకి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఇక్కడ శివుడికి మృత్యుంజయ మహామంత్రంతో ఇక్కడ మనము 108 సార్లు వాళ్ళు జపం చేసి మనకు పూజనైతే చేపిస్తారనమాట. మనకు కాస్త టైం ఉంది, పీస్ఫుల్గా వచ్చామంటే నాకు తెలిసినంత మటుకు మనం ఇక్కడ ఒక రోజు మొత్తం ఉన్నా కూడా మనకు ఆధ్యాత్మికంగా మంచి ఫీలింగ్ అయితే వస్తుందండి. అక్కడ మీరు టైం ఉన్నట్టయితే మీకు వీలుంటే అక్కడ మీరు పూజ చేయించుకోవచ్చు. లేదా అక్కడ చుట్టుపక్కల ఉన్న చాలా లింగాలు నవగ్రహ రూపంలో బృహస్పతి, బుధుడు కూడా ఉంటారు ఇక్కడ. మనం అక్కడ శనీశ్వరుడు అందరూ కొలువై ఉంటారు. అక్కడ అందరినీ సందర్శించుకొని మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా మనం 11 సార్లు జపించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రాగి వృక్షం కొన్ని దశాబ్దాల నుంచి ఉందట అండి. చాలా మహిమాన్వితమైనటువంటి ఆ చెట్టు దగ్గర కూడా శనీశ్వరుడికి చాలామంది పూజలు నిర్వహిస్తారు. ఇదేనండి ధన్వంతరి బావి. ఇక్కడ నీటిని మనకు తృప్తిగా ఎంత తాగాలనుకుంటే అంత తాగొచ్చు. ఇక్కడ సంతోషి గారు, ధనాక్క, నేను అందరం కూడా తాగామన్నమాట. మనస్ఫూర్తిగా తాగి ఒక చిన్న బాటిల్లో కూడా మనం ఇంటికి తీసుకెళ్ళి మన ఇంట్లో ఎవరైనా ఆరోగ్య బాధలు ఉన్నా మన పిల్లలకి కూడా ఆ వాటర్ని మనం తాగించవచ్చు అన్నమాట. ఇక్కడ సాక్షాత్తు ధన్వంతరి భగవంతుడే ఇక్కడ స్వయంభూ వెలిసాడని, ఇక్కడ ఎన్నో ఆరోగ్యపరమైనటువంటి చికిత్సలు చేస్తూ ఈ బావిలో ఇప్పటికీ కూడా వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడు కూడా అక్కడ నేరుగా బావిలో మనం నీరు చేదుకొని ఆ నీటిని కూడా తాగేటటువంటి అవకాశాన్ని మనకు కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికీ కూడా దాంట్లో తాబేలు, తెల్లగా ఉండేటటువంటి మహా ఋషులు ఇద్దరు కూడా తపస్సు చేస్తూ ఆ బావిలోనే ఉండిపోయారని మనకైతే అక్కడ ఉన్నటువంటి పండితులు చెప్తుంటారు. నాకు కూడా ఆ 2 కూడా ఋషులు, తెల్లటి ఋషులు దర్శనం ఇచ్చారు. నేను దండం అయితే పెట్టుకున్నాను. చివరగా టెంపుల్ నుంచి మనం బయటకు వస్తున్నప్పుడు ఇలా గోపురాన్ని కూడా చూస్తూ మనం దండం పెట్టుకుంటే మనకంతా మంచి జరుగుతుందని చెప్తారు. ఇక నెక్స్ట్ మేము గవ్వాలమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నామండి. టెంపుల్స్ మొత్తం కూడా మనకు 10, 13, 14 కిలోమీటర్ల మధ్యలోని టెంపుల్స్ అన్నీ ఉంటాయి. కాలభైరవ స్వామి టెంపుల్, మహామృత్యుంజయ టెంపుల్, అలాగే గవ్వాలమ్మ టెంపుల్, ఇంకా సంకటమోచన హనుమాన్ అండి. ఇది కూడా చాలా విశేషం. అక్కడ కొన్ని టైమింగ్స్ అయితే ఉంటాయి. ఉదయం మనకి ప్రొద్దున 7 గంటల నుంచి మనకి 12 గంటల వరకు సంకటమోచన హనుమాన్ టెంపుల్ మూసేస్తారనమాట. మళ్ళీ సాయంత్రం 4 గంటలకైతే మనకు అక్కడ దర్శనాలు అయితే జరుగుతాయి. అక్కడ ఉండేటువంటి మీరు ఆటో వాళ్ళను మీరు తెలుసుకున్నట్టయితే వాళ్ళు క్లియర్గా చెప్తారనమాట. మనం దర్శించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి టెంపుల్స్లో ఈ గవ్వాలమ్మ టెంపుల్ కూడా చాలా విశేషమైంది. గవ్వాలమ్మ సాక్షాత్తు తపస్సు చేసి శివుని వల్ల వరం పొంది ఇక్కడ స్వయంభూగా వెలిసారట. ఈ గవ్వాలమ్మ మనకి అక్కడ మనకు గవ్వలు, ఒక 5 గవ్వలు బ్లౌజ్ పీసులు ఇలా పెట్టి అమ్ముతూ ఉంటానన్నమాట. వీటిని మనం అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ 4 గవ్వలని అమ్మకు సమర్పించి ఒక్క గవ్వను మనం ఇంటికి తెచ్చుకొని మనం ఇంట్లో నగదు దాచుకునే చోట, పవిత్రమైన స్థలంలో, పూజా మందిరంలో ఉంచుకుంటే మనకు మంచి జరుగుతుందట. ప్రతిరోజు ఎంతమంది కాశీకి వస్తున్నారనేటటువంటి విషయాన్ని ఈ గవ్వాలమ్మ ఒక అటెండెన్స్ లాగా తీసుకొని సాయంత్రం కల్లా కాశీ విశ్వనాథుడికి చెప్తుందట. స్వామి అన్నయ్య, కాశీ విశ్వనాథుని చెల్లెలుగా ఈ గవ్వాలమ్మని చెప్పుకుంటారు. అన్నయ్య, నా దగ్గరికి ఇంతమంది భక్తులు వచ్చి దర్శించుకున్నారు, వీళ్ళకు నీ దర్శనాన్ని చక్కగా ఇవ్వు అని చెప్పేసి గవ్వాలమ్మ ఇక్కడికి ఎంతమంది అయితే వచ్చారో కాశీ విశ్వనాథుడికి తెలియజేస్తుందట. సో ఖచ్చితంగా ఈ గవ్వాలమ్మ దగ్గరకి చిన్న మందిరం అయినా కూడా అందరూ అక్కడికి వచ్చి 3 ప్రదక్షిణాలు చేసి చక్కగా అమ్మవారికి ఈ గవ్వలను బ్లౌజ్ పీసు అమ్మవారికి సమర్పించి అమ్మవారి
ఆశీర్వాదం తీసుకొని ఇవన్నీ దర్శించుకొని కాశీ విశ్వనాథం టెంపుల్కి అయితే వెళ్తారనమాట. సంకటమోచన హనుమాన్ టెంపుల్ కూడా చాలా ప్రసిద్ధండి. మేము వెళ్ళినప్పుడు మాకు స్వామి దర్శనం అయితే కాలేదు, కానీ ఆ సరౌండింగ్లో టెంపుల్ అంతా కూడా అక్కడ దండం పెట్టుకొని మనం ఎలా అయితే ఇక్కడ ధన్వంతరి బావిని చూసామో అక్కడ సంకటమోచన్ హనుమాన్ టెంపుల్లో సంజీవని బావి ఉంటుంది. అక్కడ కూడా ఆ నీటిని మనం తీర్థంగా సేవిస్తే మన లోపల బలం అనేది చేకూరుతుందని అక్కడ పండితులు చెప్తూ ఉంటారు. అలా అక్కడ సంకటమోచన్ హనుమాన్ టెంపుల్లో మనం హనుమాన్ చాలీస పారాయణ కానీ సుందరకాండ పారాయణ కానీ చేస్తే హనుమంతుడి యొక్క పూర్తి కృపా కటాక్షాలు మన మీద ఉంటుందని అక్కడ కాశీవాసులందరూ చెప్తూ ఉంటారు. ఆ తర్వాత మేము చివరగా దుర్గా అమ్మ టెంపుల్కి వెళ్ళాము. అది 12 గంటలకే క్లోజ్ చేస్తారట. ఆ రోజు భక్తులు ఎక్కువగా ఉండడంలో 1:30 వరకు టెంపుల్ అయితే ఓపెన్ ఉంది. కరెక్ట్గా హారతి సమయానికి మేమైతే అక్కడికి రీచ్ అయ్యాము. మాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఆ టెంపుల్ అయితే చాలా అందంగా ఉంటుందని, ఎర్రటి గోపురాలతో అమ్మవారైతే మహాలక్ష్మి అమ్మవారిలా దుర్గాదేవి అక్కడ దర్శనమిస్తుంది. చాలా అందంగా మంచి నగలు పట్టు చీరలతో అమ్మవారైతే మనకు దర్శనమిస్తుంది. లోపల గర్భగుడిలో మొబైల్ అయితే అలో లేదు కాబట్టి మేమైతే బయట ప్రాంగణం అంతా కూడా షూట్ చేసి మీకు చూపిస్తున్నాము. ఇది దుర్గాదేవి అమ్మ యొక్క ఇక్కడ ప్రత్యేకంగా రాహుకేతు యొక్క పూజలు అలాగే మృత్యుంజయ హోమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారనమాట. కొత్తగా పెళ్ళైనటువంటి భార్య భర్తలకు కూడా ఇక్కడ హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారనమాట. ఇదేనండి గర్భగుడిలో ఉన్నటువంటి ఆలయం. ఇక్కడ మేము లైన్ పడుతున్నప్పుడే హారతి స్టార్ట్ అయింది. చక్కగా హారతి అంతా దర్శించుకొని చక్కగా అమ్మవారికి నమస్కారం పెట్టుకొని మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరాం. ఇక్కడ ప్రాంగణంలో అమ్మవారి టెంపుల్ దగ్గర చాలా మంచి పూజా స్టోర్స్ అయితే ఉంటాయండి. అంటే మనకు ఇంట్లో పూజా పీటల మీద వేసుకునేటటువంటి గ్లాస్ కావచ్చు, మార్బల్స్తో వచ్చేటటువంటి దీపాలు కాబట్టి దీపాలు ఉంటాయి. చాలా మంచి ఇక్కడైతే షాపింగ్ కొంచెం ఇక్కడ మేము కూడా షాపింగ్ చేస్తాము. అది షాపింగ్ వీడియోలో నేను షేర్ చేస్తాను. నేను కాశీలో ఏం తీసుకున్నాననేది మా అందరికి ఎప్పటికీ మెమొరబుల్గా గుర్తుండాలని ఒక గ్రూప్ ఫోటో అయితే మేము అందరం తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ మేము ఉదయం 9 గంటలకు టిఫిన్ చేసి బయలుదేరితే మధ్యాహ్నం 2 గంటలకల్లా ఈ ఆలయాలన్నీ కూడా దర్శించుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. నెక్స్ట్ డే ప్రొద్దున 3 గంటలకి మాకు కాశీ విశ్వనాథుడి యొక్క జ్యోతిర్లింగం యొక్క స్పర్శ దర్శనం ఉంది. అది ఎలా టికెట్ తీసుకోవాలి, స్వామిని మనం ఎలా దర్శించుకోవాలి, అక్కడ ఆలయ ప్రాంగణంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. అందరూ తప్పకుండా చూడండి, లైక్ చేయండి.